ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామపేట ప్రార్థన చేస్తారు, వారి మధ్యలో ఉంటానవు తండ్రి. మీరు మధ్యలో ఉన్నందుకు వందనాలు. ఈ ఉదయం మధ్యాహ్నం మమ్మల్ని బలంగా వాడుకో. అనేక మంది లైవ్లో ఉంటున్నారు. ఎంతమంది లైవ్లో ప్రార్థనలు ఉంటున్నారు. ఉపవాసం 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయించిన వీళ్ళందరి మీద ప్రభువా నీ బలమైన పరిశుద్ధాత్మ నింపి నీ రాకడ కొరకు సిద్ధపరిచి పరలోక సంబంధమైన దీవెనలు అనుగ్రహించి సాతాను యొక్క కార్యములను లయపరిచి ఆత్మ కార్యములు దయచేయండి ప్రభా. నిన్ను ఆత్మతోను ప్రభా సత్యముతోను ఆరాధించటం నీ పునరుద్ధాన శక్తిని నింపండి. ఈ మధ్యాహ్నం ప్రభా మాతో మాట్లాడండి. నీ స్వరం మాకు వినిపించు. నీ రక్తపు ద్వారాలతో శుద్ధి చేయండి. కమ్ హోలీ స్పిరిట్, నీ రక్తం నింపండి ప్రభా. నీ రక్తం నింపండి ప్రభా. మాకు కావలసిన పరలోక వర్తమానం వినిపించండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ నామానికి కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తోత్రం కలుగును గాక. ఈరోజు అందరూ బాగున్నారా? ప్రార్థన చేయించున్నారా? దేవుడు చక్కటి వాతావరణం ఇచ్చాడు. ఈరోజు 111వ కీర్తన మనం ధ్యానించబోచున్నాం కొద్ది నిమిషాలు. మరి ఈరోజు 119వ కీర్తనలో ఇది హల్లెలూయా కీర్తన. హల్లెలూయా అనే కీర్తనకు ఏం చెప్పాలంటే స్తోత్రం అని చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా గట్టిగా చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం అని గట్టిగా చెప్పండి. నేను హల్లెలూయా అనగానే మీరు యేసయ్యానికి స్తోత్రం అని గట్టిగా చెప్పండి. హల్లెలూయా యేసయ్యా స్తోత్రం. హల్లెలూయా యేసయ్యా స్తోత్రం. హల్లెలూయా యేసయ్యా స్తోత్రం. ఏమని చెప్పాలి నేను హల్లెలూయా అని చెప్పినప్పుడు? యేసయ్యా నీకు స్తోత్రం. మీరంతా ఈ మైకంలో లేరు, ఇక్కడ మందిరంలో ఉన్నోళ్ళు. ఎప్పుడు నూనె డబ్బా పట్టుకున్న తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తాడు, ఎప్పుడు ఉరకాలే. ఎప్పటికీ మీరు అదే పరిస్థితిలో ఉన్నారు. కనుక ఈరోజు దేవుని వాక్యంలోనికి వచ్చినట్లయితే హల్లెలూయా అనే పదం ఎంతో అర్థమైంది. ఇది మనిషికి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. దేవునికి మహింపరచడానికి ఆయన దివ్య జ్ఞానం మనకు ప్రాప్తిస్తుంది. కనుక ఇప్పుడు కీర్తన భాగంలోనికి వస్తున్నాం. 111 మొదటి వచనం చదివి మనం ప్రార్థించుకోబోచున్నాం. 111వ కీర్తన మనం దేవుని వాక్యంలోనికి వద్దాం. యెహోవాను స్తుతించండి, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇక్కడ మన శరీరానికి మన ఆత్మీయ జీవితాన్ని బట్టి మనం ఆయనను ప్రేమించేవారిగా, మనం ఎవరిని ప్రేమించాలంటే యేసు క్రీస్తు ప్రభు వారిని నువ్వు ప్రేమిస్తున్నావా? మనిషి డబ్బుని ప్రేమిస్తున్నాడు, మనిషి లోకాన్ని ప్రేమిస్తున్నాడు, మనిషి శరీరాన్ని ప్రేమిస్తున్నాడు. కనుక మనకొచ్చే దీవెనలను బట్టి మనం ఏం చేయాలంటే మనం ఆయన యందు భయభక్తులు గలవారమై, ఎవరి అంటే దేవుని యందు భయభక్తులు గలవారమై ఆయన చేసిన దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి. ఈ కీర్తనలో ఆయన చేసిన దాన్ని బట్టి వారు ఏం చేస్తున్నారంటే కృతజ్ఞతాస్తుతులు. ఎవరు చేసింది? దేవుడు చేసిన కార్యాలను బట్టి ప్రతిరోజు నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? ఈరోజు ఎంతమంది స్తుతిస్తున్నారు? దేవుడు అందుకోసానికి ఇక్కడ ఆయన యందు భయభక్తులు గలవారమై ఆయన చేసిన దాన్ని బట్టి, ఇదిగో మనము కలిగి ఉన్న దాన్ని బట్టి ఈ కీర్తన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నది. అందుకోసానికి ఇదిగో కీర్తనకారుడు ఏకాంతంగా కూర్చున్నాడు. రూములో కాదు, మందిరంలో కూర్చోవాలి. ఏకాంతంగా యథార్థవంతుల సభలో దేవుని కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించాలి. యెహోవాను స్తుతించండి, స్తుతించాలి.
ఆయన గొప్ప పనులు, ఆయన నీతిని, ఆయన భయభక్తుల గురించి ఈ కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. మీ జీవితంలో ఒక ఉన్నతమైన శ్రేష్టమైన మాట చెప్తున్నాను. ఆయన కార్యాలు నేను రోజు పొద్దున్నే చెప్తాను. నీకే భూమి ఆకాశం సృజించిన దేవా, నీకే కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం, ఘనత, మహిమ, ప్రభావాలు యుగ యుగాలు చెందునుగాక. వెలుక్కమ్మని పలికిన దేవా, నీకే కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం, ఘనత, మహిమ, ప్రభావాలు యుగ యుగములు చెందునుగాక. వెలుగుని చీకటిని వేరుపరిచిన దేవా, నీకే కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం, ఘనత, మహిమ, ప్రభావం. ఈ విధంగా ప్రతిరోజు నేను కృతజ్ఞత స్తుతి చెల్లించని రోజు ఉండదు. మీ జీవితంలో ఇక్కడ మనుషులు చేయగలిగే పన్నన్నిటి ఉత్తమైనది, మనం శ్రేష్టమైనది అందుకోసానికి దేవుని స్తుతించాలి, బాగా దేవుని స్తుతించాలి. అందుకోసానికి స్తుతించడమే కనుక మనకు దేవుని యొక్క బలమైన శక్తి వస్తుంది. స్తుతించినప్పుడు ఎరుకో గోడలు ఏమైనాయి? పడిపోయాయి. అందుకోసానికే మరి ప్రియమైన దేవుని పిల్లలారా, శ్రేష్టమైనది ఈ లోకంలో పనులన్నిటికంటే, ఈ లోకంలో ఉద్యోగాన్ని బట్టి అన్నిటిని బట్టి శ్రేష్టమైనది ఏంటంటే స్తుతి. అందరు పాడతారు, స్తుతి చేయుచున్నాను తండ్రి. ఆయన చేసిన కార్యాలు ఏంటంటే ఆది అందు భూమిని, ఆకాశమును, సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను, ఓహో అందుకోసానికి భూమి ఆకాశమును కలగజేసిన దేవుడా, నీకే కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు, ఘనత, మహిమ, ప్రభావాలు యుగ యుగాలు నీకు చెందునుగాక. అంటే అరే బాగుందయ్యా అంటాడు ఆ పాస్టర్. మరి ఊకే అలెలుయ అలెలుయ అంటే నా సృష్టిలందరూ నన్ను అలెలుయ అని పిలుస్తాను. ఎందుకు చెప్తున్నంటే కృతజ్ఞత స్తుతులు మనము చెల్లించడం నేర్చుకోవాలి బాగా. ఆయన చేసింది ఏంటిది? జంతువులను, పక్షులను, వృక్షములను, సముద్రములను, సూర్యుని, చంద్రుణ్ణి, నన్ను నీ స్వరూపమందు చేసిన దేవా అనరాదా? చెడ్డమాట అంటావా నోడుతో? నీకే కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం, ఘనత, మహిమ, ప్రభావాలు. నా నాసిక రంధ్రములలో జీవాత్మను వదిన దేవా, నీకే కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం, ఘనత, మహిమ, ప్రభావాలు యుగ యుగాలు చెందునుగాక అని ఏం చేయాలట? నువ్వు దేవునికి బాగా కృతజ్ఞత స్తుతులు చెల్లించడం నేర్చుకుంటున్నావా? ఆయన చేసిన కార్యాలన్నిటినీ, అద్భుత కార్యాలన్నిటినీ, ఆశ్చర్య కార్యాలన్నిటినీ, యేసు ప్రభువా నువ్వు తండ్రితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యాన్ని పాపినైన నా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చినందుకు నీకే కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం, ఘనత, మహిమ, ప్రభావాలు యుగ యుగాలు చెందునుగాక. నేను చేశాను అట్లా. లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్లైన క్రీస్తు, ఆయన జననం గురించి, ఆయన చేసిన పేతురత్త జరాన్ని బాగు చేసిన దేవుడా, ఆయన కార్యం అది. నీకే కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం, ఘనత. చనిపోయిన లాజర్ను లేపిన దేవుడా, కుష్టి వ్యాధిని శుద్ధి చేసిన దేవుడా, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం. అవన్నీ చనిపోయి యేసు ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు లైన్గా అయితే చెప్పలేదు, కానీ కొన్ని నోటికి వస్తాయి బాగా. ఎక్కడ గుర్తుకొస్తే అక్కడ చెప్పుకోకుండా నా మైండ్ అంతా ఏదాంతో నింపబడ్డదంటే కృతజ్ఞత స్తుతులు చెల్లించడం నేర్చుకున్నాను. అందుకోసానికే ఇక్కడ మనుషులు చేయగలిగిన పనులన్నిటిలో ఉత్తమమైనది ఏంటిదంటే దేవుని స్తుతించడం. కనుక దాన్ని సవ్యంగా సరిగా చేయాలంటే మనం శక్తి యుక్తులన్నీ మన హృదయంలోని అందలో లగ్నం చేసుకోవాలి, మనం హృదయంలో నింపుకోవాలి బాగా. ఊకే చెప్పాలి, ఊకే టైం ఉన్నప్పుడల్లా స్థితి బుక్ అందుకో చదువుతూనే ఉండాలి. ఊకే జల్లితో రేపు చచ్చిపోయినప్పుడు కూడా అదే గలవరితాం. ఇప్పుడు ఎక్కువ దేవుని స్తుతిస్తావో రేపు చనిపోయేటప్పుడు నీ మాటలు ఏముంటదంటే కృతజ్ఞత స్తుతే ఉంటుంది. ఇప్పుడు బాగా యవన కాలంలో ఇప్పుడు నువ్వు బాగా చెల్లించాలి. చెడ్డ మాటలు అప్పుడు రావు నీ నోటికి.
బూతు మాటలు రావు, అబద్ధాలు రావు, వ్యర్థమైన మాటలు రావు. అప్పుడు ఎక్కువ నీ లగ్నం ఉంటుంది, నీ మనసులో లగ్నం చేసుకోవాలి. కానీ అందుకోసానికే సిద్ధశుద్ధి లేక హృదయపూర్వకంగా చంచలమైన మనసు స్తుతి చేయలేము మనం. చంచలమైన మనసు హల్లెలూయా 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 గీ అనగానే ఎవడు ఫోన్ చేశాడు, 10 స్తుతులు చేయగానే హల్లెలూయా 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 స్తోత్రం 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 ప్రైజ్ ద లార్డ్ 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 హల్లెలూయా హల్లెలూయా అంటూ ఇది చదువుతూనే ఉంటావు మెసేజ్లు. హల్లెలూయా హల్లెలూయా మెసేజ్ కొట్టుడు. ఇక పక్కకు పిశాచిలాగా తగిలినాక ఇది రాత్రింబగలు వాడటానికి క్యాన్సర్ వస్తుంది. నా క్లాస్మేట్ చెప్పారు. అవును, రేడియేషన్ తలలోకి పోయి మెదడు నరాలు దెబ్బతింటాయి, వీక్ అవుతుంది మైండ్. ఒక సైకో అవుతాడు, తాగుబోతానికి కళ్ళు సీసా బీరు బాటిల్ ఎట్లో సెల్లు లేనని కూడా బతకలేడట. అలవాటు అయిపోయింది. ఒంటరితో నిన్ను సెల్ ట్రీట్ చేస్తుంది. సెల్లు ఏం చేస్తుందట, నిన్ను ట్రీట్ చేస్తాను, నిన్ను గైడ్ చేస్తుంది. సెల్ నిన్ను గైడ్ చేస్తున్నది, సెల్ నిన్ను ఏం చేస్తున్నది, గైడ్. నువ్వు దాన్ని గైడ్ చేస్తున్నావు. మీరిద్దరికే 24 గంటలు ఇదే ఇక దేవునితో సంబంధం లేకుండా చేసింది సైతాన్. కనుక ఈరోజు ఉదయకాలం డానియేలు ప్రార్థన గురించి నేను ధ్యానించిన ఒక 7 నిమిషాలు ఎంత హాయి అనిపించేది అసలు. ఆ 7 నిమిషాలే చేశాను, కానీ ఎంత చక్కగా ధ్యానం చేసుకున్నానంటే అబ్బా రేపు కావలసిన ప్రసంగం హాయిగా ఉన్నది డానియేలు గురించి. ఎందుకు చెప్తున్నా అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మన హృదయం అంతా అందులో లగ్నం. ఎందులో అంటే స్తుతి చేయాలి. అందరూ అయిపోయినాక పావుదక్కారుకు లేచే బదులు స్తుతికి లేస్తే ఎంత బాగుండునో. లైవ్లో ఉన్నవారంతా ఇంకేంది, మధ్యాహ్నం లైవ్లో ఉన్నా ఇక సాయంత్రం రాంతి, ఇక రేపు కూడా రాను మధ్యాహ్నమే అలవాటు చేసుకుంటా అంటే కుదరదు. ఉదయ దినమునకు 7 మార్లు నేను స్తుతిస్తా అన్నాడు దావీదు మహారాజు. దినానికి 7 సార్లు. నీకు యాష్టొత్తందా? 119వ కీర్తన 119వ కీర్తన 164వ వచనం. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు, దినానికి 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. దినానికి 7 సార్లు అట. అంటే ఒక్కొక్క మాట కాదు, హృదయపూర్వకంగా దినానికి 7 మార్లు స్తుతి చేస్తే. అందరు చాలా మంది స్తుతి ఎప్పటిదాకా 300, 400, 500 ఉంటుంది. స్తుతికి లేత్తలేరు, ఏం చేద్దాంలే స్తుతే కదా. అందులో ఎంతో అర్థవంతమైంది. అందుకోసానికే ప్రభు తన పనులకు స్తుతింపబడాలి. చీపురు గట్ట కొన్నిసార్లు చీపురు గట్ట ఊడుస్తూ కూడా యేసయ్యా స్తోత్రం 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 అలవాటు చేసుకోవాలి. అండ్లు దోముకుంటా పాటలు పాడవచ్చు, అన్నం అనుకుంటా పాటలు పాడవచ్చు. అంటే అది వేరు, మళ్ళీ ప్రత్యేకంగా కూర్చొని చేయడం వేరు. ఇక్కడ కీర్తనకాడు వ్యక్తిగతంగా స్తుతించాలని నిర్ణయించుకున్నాడు. మనము కూడా దేవుని వ్యక్తిగతంగా స్తుతించాలి. దేవుని కార్యాలను మనలో తీవ్రంగా పరిశోధించినప్పుడు అవన్నీ నీతియుక్తమైంది. ప్రియమైన దేవుని పిల్లలారా, నీతివంతమైనవి గనుక సత్యవంతమైన దేవునికి ఇచ్చే విలువ, గౌరవం మనం స్తుతించే పద్ధతిలో ఉన్నది. 24 మంది పెద్దలు కిరీటాలు పడేసి దేవునికి ఏం చేస్తున్నారు, పరలోకంలో 24 గంటలు స్తుతి చేయించున్నారు. హృదయంలో మనం ఇదిగో గణపరిస్తే ఈ గణపరచడంలో దేవునికి ఇచ్చే స్థానం, విలువ ఆధారపడు. అందుకోసానికే 1 సామ్యుయేలు గ్రంథము 2:13-30 చదివి నేను ముగిస్తాను. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. 1 సామ్యుయేలు 2:30 చదువుదాం. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. నేను దేవుని గణపరిచాను గనుక. ఎవరిని గణపరిచాను? నేను దేవుణ్ణి గణపరిచాను. దేవుడు నన్ను ఇప్పుడు గణపరిచాడు. హల్లెలూయా. గణపరచాలి దేవుణ్ణి కదా. ఎవరినో గణపరిస్తే ఏం లాభం? నువ్వు దేవుని గణపరుస్తున్నావా? ఎంతమంది గణపరుస్తున్నాడు? ఈరోజు చేతులు ఎత్తండి. నేను దేవుని గణపరుస్తున్నాను అన్నవారు, నేను గణపరుస్తుంటా, నేను మహిమపరుస్తుంటా, నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటా. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. ఎందుకంటే ఈరోజు దేవుడు అంటున్నాడు, లోకంలో గొప్ప గొప్ప ఉద్యోగాల కంటే, లక్షలు సంపాదించే పదవుల కంటే, తీరిక లేకుండా కూడబెట్టే ఆస్తిపాస్తుల కంటే దేవుణ్ణి స్తుతించడం గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. లోకములో
ఇవన్నీ ఉండవచ్చు ప్రియమైన దేవుని పిల్లలారా. లోకములో గొప్ప గొప్ప ఉద్యోగాల కంటే నీకు చాలా ఉద్యోగాలు ఉండవచ్చు. లోకంలో లక్షలు లక్షలు సంపాదించే పదవుల కంటే, తీరిక లేకుండా కూడబెట్టే ఆస్తి పాస్తుల కంటే నువ్వు దేవుణ్ణి స్తుతించడం అనే పని వీటన్నిటికంటే శ్రేష్టమే. అందుకోసం కీర్తన అంటున్నాడు, యథార్థవంతుల సభలో, నీతిమంతుల సభలో నేను మౌనంగా ఉండను. నేనుండా మౌనంగా. నేనేం చేస్తానంటే నా నోటితో కృతజ్ఞతాస్తుతులు నింపుకున్నా, నా దేవుడు చేసిన, నా కొరకు చేసిన ప్రతి మేలుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. నీ నోటిని పల్లీలు కాదు నింపుకునేది, నీ నోట్లో అబద్ధాలు కాదు నింపుకునేది. అబద్ధాలు ఎట్లా ఆడాలని వెతికి నీ నోటిని దేంతో నింపుకోవాలంటే స్తుతులతో నింపుకుందాం. కళ్ళు మూసుకోండమ్మా, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు చక్కటి వాక్యం ద్వారా దేవుడు మన హృదయాలను తెప్పరిల్ల చేశాడు. ఈరోజు నింపుకున్నావా? లక్షల డబ్బు, కోట్ల డబ్బు, ఐశ్వర్యం, ఆస్తిపాస్తుల కంటే విలువైంది ఏంటంటే ఈరోజు దేవుని స్తుతించాలని నేర్చుకున్నాం. ఎంతమంది ఈరోజు నేను నా దేవుని స్తుతిస్తా, నా దేవుని స్తుతిస్తా, నా దేవుని నేను ఈరోజు స్తుతిస్తా అన్నవారు మీరు మీ చేతులు పైకెత్తండి. ఈరోజు తప్పైంది దేవా, ఈ కాండి నా జీవిత కాలం అంతా నా దేవుని స్తుతిస్తా, నా దేవుని తప్ప నేను దేన్ని స్తుతించా. ఇదిగో నా నోటిని అబద్ధాలతో, వ్యర్థమైన మాటలతో, పనికి మాలిన మాటలతో నింపుకున్నాను, కానీ నేను అనవసరంగా స్తుతిని కోల్పోయాను. ప్రభువా నన్ను క్షమించు నాయన అని ప్రార్థన చేసుకుందాం. నాయన నీ కాళ్ళు ముక్త కృపా కనికరం కలిగిన దేవా, ఈరోజు నాయన ఈ లైవ్లో జూమ్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. అయ్యా మేము బాగా దేవుని స్తుతించడం నేర్చుకోవాలి ప్రభువా. ఈ రోజు నుండి మధ్యాహ్నం నుండి వర్షాలున్నాయి, ఇవాళ రేపు ఎల్లుండి ప్రభువా వర్షాలు రాకుండా సహాయం నాయన. వర్షం వచ్చినా వడగండ్లు పడద్దు ప్రభువా, పెద్ద పెద్ద వర్షపు రాళ్ళు పడకుండా, గాలి తుమారం రాకుండా సహాయం చేయండి. గాలి తుఫాను గద్దించిన దేవా, నువ్వు నాతో మాట్లాడినావు. భయంకరమైన వరదలు, తుఫాన్లు నాయన, వడగండ్లు పడతాయని ప్రభా, పిడుగులు పడతాయని, అకాల వర్షాల ద్వారా పంటలు, మామిడి తోటలు అన్ని నాశనం అవుతాయని చెప్పావు. నా పాపములను క్షమించు, నా దోషములను క్షమించు, నా అపరాధములన్నీ యేసయ్యా క్షమించు నాయన. నీ రక్తపు ద్వారతో నన్ను కడుగు. నా తల్లి గర్భంలో పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు చేసిన నా పాపములను, నా దోషములను ప్రభువా, నా అపరాధములన్నీ క్షమించు నాయన. యేసయ్యా నీ కాళ్ళు పట్టుకొని నాయన ప్రార్థన చేయించున్నాను ప్రభువా. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యుద్ధకు రమ్మన్నావు, నేను విశ్రాంతినిస్తానన్నావు ప్రభువా. నా యుద్ధకు వచ్చి వారిని ఏమాత్రము త్రోసివేనన్నావు. ఈ మధ్యాహ్నం ప్రభా ఎంతమంది ఈ యూట్యూబ్ లో మోకరించి ప్రార్థన చేయించున్నారో వారందరి అవసరతలన్నీ తీర్చిన ఆయన, నీ బలమైన పరిశుద్ధాత్మ శక్తిని వారి మీద కుమ్మరించిన ఆయన. కుమ్మరించండి ప్రభా, కుమ్మరించిన ఆయన, కుమ్మరించండి ప్రభా, కుమ్మరించిన ఆయన. ఎంతమంది లైవ్ లో జూమ్ లో ఉన్నారో, 40 రోజులు ఉపవాసం ఉన్నారు నాయన, రక్షింపనేరుకున్నట్లు నీ హస్తము కుర్చ కాలేదు, విననేరుకున్నట్లు నీ చెవులు మందం కాలేదు. మా పాపములు, మా దోషములు నీకు అడ్డంగా వచ్చినాయి గనుక నాయనా, మరి మా పాప దోషములన్నీ క్షమించి నీ రక్తపు దార్తములను కడిగి శుద్ధి చేసి నూతన హృదయం దయచని మేము స్తుతించలేకపోతున్నాం ప్రభా. ఏమైనా సెల్ ఫోన్కి అడిక్షన్ అయి, వ్యర్థమైన మాటలకు అడిక్షన్ అయి ప్రభా ఈ అనేక పనులు చేయించున్నాం, కానీ గృహ కుడికలకు పోతున్నాం, సంఘారాధనలు చేయించున్నాం, సంఘంలో వాక్యం చెప్తున్నాం, కానీ అయ్యా కృతజ్ఞతా స్థుతిని మర్చిపోయి నాయనా నీకు దూరం అయిపోయినాం ప్రభా. నీ కాలు ముక్త నా పాపములను క్షమించిన ఆయన. ఇదిగో ఈ ఉపవాసం ఉన్న వారి హృదయంలో మీరుండండి, మనసులో మీరుండండి, తలంపులో మీరుండండి, ఆలోచనలో మీరుండండి నాయన. వీరి హృదయాలను కడగండి ప్రభువా. నూతనమైన హృదయం, నూతనమైన మనసు, నూతన ఆత్మను దయచండి. ఇదిగో ఉపవాసం ఉన్న బిడ్డలందరూ పరిశుద్ధాత్మ పొందాలి, అన్య భాషలు మాట్లాడాలి, వారి కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరిగించండి ప్రభా. మా దేశంలో మరి భయంకరమైన వర్షం ఉన్నదన్నావు, వరదలు ఉన్నాయన్నావు ప్రభా. వర్షం బాగా గాలి ఉన్నది నాయనా.
విపరీతమైన గాలి తుఫాను ఉన్నది. ఇవాళ రేపు ఎల్లుండి ప్రభా ఈ గాలి తుఫాను మీరు గలిలయ సముద్రంలో ప్రయాణం చేసినప్పుడు గాలి తుఫాను గద్దించావు. యేసు నామమున గద్దిస్తున్నాను. గాలి తుఫాను కాల్చివేయండి, ఆ గద్దించి నిమ్మలం కావాలి ప్రభా. తుఫాన్ల నుండి విడిపించి ఇండ్లు కూలిపోవద్దు అయ్యా, పంటలు పాడు కావద్దు ప్రభా, తోటలు పాడు కావద్దు నాయన. నా దేశాన్ని మా నాయకుడు 235 దేశాలు, 33 జిల్లాలు, 29 రాష్ట్రాలు ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు యేసు నామములో మోకాళ్ళ మీద ఉండాలి. ప్రతి నోరు తండ్రి అయిన దేవని మాయంపరచాలి నాయన. దేవుడు లేడన్న బుద్ధిహీనులందరినీ మార్చు. వారు చెడిపోయిన వారు అపవాస కార్యములు చేయదురన్నావు. ప్రపంచంలో ఎంతమంది దేవుడు లేడని చెప్తున్నారో వాళ్ళ మనసు మార్చి నాయనా నీ కాలు ముక్త దేవుడు ఉన్నాడని నమ్ముటకు సహాయం చేయని. దేవుడు ఈ ప్రపంచంలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడే ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. యేసు ప్రభు లేకుండా ఈ ప్రపంచంలో ఏది కలగలేదని దేవుడు లేడన్న బుద్ధిహీనులను మార్చండి ప్రభా. గర్విష్ఠులను మార్చిన ఆయన. దేవదూతలు గర్వించినప్పుడు పాతాళములో మూలకు నాయన తీర్పుకు కావలించినావు. హెరోదు రాజు గర్వించినప్పుడు పురుగుల పడి చనిపోయిండు. ఈ ప్రపంచంలో హామాను గర్వించినప్పుడు అయ్యా ఉరికొయ్యకు తీయబడ్డాడు. ప్రపంచంలో గర్విష్ఠులను మార్చు, విగ్రహార్థికులను మార్చయ్యా. నీ దేవుడైన యెహోవాను నేనే దాస్య గృహం నుండి ఐగుప్తు వెలుపలికి రప్పించుతిని. నేను తప్ప వేరొక దేవుడు ఉండద్దన్నావు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని దేని విగ్రహం రూపం చేసుకొనకూడదు. వాటికి సాగిలపడదు, వాటిని మొక్కద్దు, వాటిని పూజించద్దు. వాటిని చేయవారు వాటి వంటి వారు అన్నావు. ప్రపంచంలో ఉన్న విగ్రహార్థికులందరూ మారాలి. నీ నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపజేసేవారు మార్చండి నాయన. పరిశుద్ధమైన నామం అన్ని నామాల కంటే ఘనమైన నామం కనుక ఈ ప్రపంచం నామాన్ని గణపరచాలి. రేపు శుక్రవారం నాయన రాత్రి ఫోన్లు ఎత్తుకునే బిడ్డల మీద నీ ఆత్మ నింపు. రేపు శుక్రవారం వెళ్ళిన శనివారం ఉపవాస ప్రార్థనకు వేలాది మంది రావాలి. విశ్రాంతి దినం, ప్రభు దినం, పరిశుద్ధమైన దినం. విశ్రాంతి దినమున నడుము వంగిపోయిన స్త్రీ వచ్చినట్టుగా అనేక మంది స్త్రీలు, అనేక మంది పురుషులు, అనేక మంది యవనస్తులు, యవనరాండ్లు గుంపులుగా రావాలి. అల్లాడు ఎరుకో పట్టణానికి మీరు వెళ్ళినప్పుడు యేసయ్యా జక్కయ్యను వెతుక్కుంటూ వచ్చాడు. సీమోను కుష్ఠరోగింట్ల సీమోను గృహ కూడిక పెట్టుకున్నప్పుడు ఏ విధంగా పాపాత్ములైన స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చిందో ప్రభువా, అనేక మంది రావాలి. మా గృహాలలో స్తుతి ఆరాధన ఆశీర్వాదాలను బాగు చేయండి. నీ బలమైన హస్తాలతో తాకండి నాయన. విశ్రాంతి దినం రావాలి. తల్లిదండ్రులను సన్మానించిన వారిని అనేక మందిని మార్చి నాయన గౌరవించే జీవితం దయచేని. నరహత్యలు చేసే వారిని మార్చి ప్రభువా నాయన. ఈ కయ్యూను ఏబేలు మీద పడి చంపినప్పుడు కయ్యూను గద్దించిన దేవా, ఈ ప్రపంచంలో హత్యలు బాగా జరుగుతున్నాయి. అత్యాచారాలు, మానభంగాలు, గ్యాంగు రేపులు, భయంకరమైన జారత్వం, వ్యభిచారులను మార్చు. దావీదు వ్యభిచారం చేసినప్పుడు శ్రమలు వచ్చినాయి. జీవితకాలం అంతా ప్రపంచంలో వ్యభిచారం చేసేవారిని మార్చు, దొంగతనం చేసేవారిని మార్చు. దొంగలకు దేవుని రాజ్యం లేదని వాక్యంలది. ఈ ప్రపంచంలో దొంగతనాలు చేసేవారిని మార్చయ్యా. ల్యాప్టాప్లు సిలువ మీద ఉన్న దొంగ మారినట్టుగా మారాలి ప్రభా. ప్రపంచంలో దొంగలందరూ మారాలి, వ్యభిచారులందరూ మారాలి, నరహంతకులు మారాలి, మంత్రగత్తెలు మారాలి, మంత్రగాళ్ళను మారాలి, అబద్ధికులు మారాలి ప్రభా. అబద్ధమును ప్రేమించి జరిగించి ప్రతి వాడు వెల్పనున్నావు. ఈ ప్రపంచంలో ఉన్న అబద్ధికులందరూ మారు మనసు పొందాలి. పరలోకములను ఆశించేవారు మారాలి ప్రభా. ఈ సమయమందు హృదయంలో వ్యర్థమైన మాటలు నింపుకోకుండా స్తుతులతో మేము నింపబడాలి, ప్రార్థనలతో నింపబడాలి, వాక్యంతో నింపబడాలి. మా హృదయం పాపమంతా తొలగించు. జారత్వం, కామం, మోహం, అపవిత్రమైన కార్యాలను విడిచిపెట్టి ఈ రోజు ఇదే రక్షణ దినం, అనుకూలమైన సమయం. ఈ రోజు మాది, రేపు మాది కాదు కనుక నాయన భయంకరమైన ఈ విపత్తుల నుండి నాయన మమ్మల్ని విడిపించి మా హృదయాన్ని బాగా కడుగు. యోన ప్రవక్త మాట విన్నప్పుడు నాయనా ఇదిగో ఆ యొక్క చేప మింగింది ప్రభా. చేప లోపలికి పోయిన తర్వాత అందులో రసాయనం నాయన అరిగే పదార్థం, మండే పదార్థం మండుతంటప్పుడు యోన ఏడ్చిండు ప్రభా, పశ్చాత్తాపడ్డాడు. నాయన మమ్మల్ని అనేక సార్లు మరణాంశలోకి పోయినా కూడా మమ్మల్ని కాపాడినందుకు మేము నీకు నమ్మకంగా జీవించాలి, నమ్మకమైన సేవ చేయాలి. ప్రపంచంలో దైవజనులు భారం కలిగి నిత్యము ప్రార్థన చేసే మనసు దయచేయమని అడిగిన ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ మందిరంలో ఉన్న ప్రతి బిడ్డ అవసరతలు తీర్చు, వారి ప్రార్థనలు ఆలకించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.